మెదక్ జిల్లా మనోహరాబాద్లోని జీడిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు మెదక్ జిల్లా ఎస్పీ దోమకొండ వెంకటరమణ ఏర్పాటు చేసిన 68 సీసీ కెమెరాలను ఉదయ్ కుమార్ రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఏ ప్రమాదాలు దొంగతనాలకు నిఘా నేత్రం కీలకంగా పనిచేస్తుందని అన్నారు. తర్వాత సీసీటీవీ కెమెరాల ఆవిష్కరణ తర్వాత ఈ సీసీ కెమెరాస్ విషయంలో దాదాపు ఒక 2014 నుంచి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దగ్గర నుంచి, ఎందుకంటే ఏ ఏరియా అయినా ఏ రాష్ట్రం అయినా ఏ దేశమైనా బాగుపడాలంటే మెయిన్ క్రైమ్ లేకుండా ఉండాలి, శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. అదుపులో ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా పనిచేయాలి. అట్లాంటి క్రమంలో పనిచేయాలంటే అన్ని వ్యవస్థలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ కావాలి. దాంట్లో భాగంగానే ఏరియాలో నేరాలు జరగంగానే ఇమీడియట్ గా కొన్ని నేరాలు మనం ఆపలేము. ఇమీడియట్ గా పట్టుకోగానే మనం నేరం జరగంగానే పట్టుకుంటే పబ్లిక్ లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తారు. దానికి సపోర్ట్ గా ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు చట్టాలు అన్ని మారిపోయినాయి. పాత రోజుల్లో 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఏదైనా నేరం జరిగితే ఒక 10 మందిని తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఎవరో ఒక ట్రస్టుడు బయటకు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆధారం లేకుండా ఎవరిని కూడా పట్టడానికి చట్టం ఒప్పుకోదు. నువ్వు ఆధారం చూపించి పట్టుకోవాలి. ఆధారం అంటే ఎక్కడి నుంచి దొరికింది? దొంగతనం ఎవరు చూస్తున్నాక చేయరు. తర్వాత ఆ దొంగతనం జరిగిన తర్వాత నేర పరిశోధనలో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరకాలి. తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాస్ మాకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి బాగా తోడ్పాటు ఇచ్చేది ఈ సీసీ కెమెరాస్. దీంతో మేము దాదాపు మాక్సిమం అన్ని కేసులు కూడా డిటెక్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దాదాపు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటూ పోతున్నాము. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెట్టడమే కాదు, మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వచ్చిన పార్ట్ టైం జాబ్ ఉంది, దీనికి మీకు లైక్స్ కొడితే మీకు ఇవి వస్తాయని చెప్పేసి అలాంటి మెసేజ్లు వచ్చినా కానీ దానికి రెస్పాండ్ కాకండి. ఒక్కోసారి ఇప్పుడు ఫోన్లో మెయిన్ ఇప్పుడు ఏమో ఏది ఉందంటే పోలీస్ ఆఫీసర్గా ఎవరో సిబిఐ ఆఫీసర్గా నేను ఇది చేస్తున్నామని చెప్పేసి అలాంటి ఎంఓలు కూడా ఉన్నాయి. దేనికి మీరు భయపడి రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపడం కానీ ఏం పంపడం కానీ చేయకండి. అది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫోన్ అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది, ఏదో లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ డాటా